బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఇక మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. సో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు అక్కడికి తరలి వెళ్ళారు. వెంటనే సాగునీటిని విడుదల చేయాలంటూ వారికి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తే అక్కడటువంటి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. సో ఒక మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయిస్తూ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ఏం జరుగుతుంది మల్యాలలో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? శ్రీశైలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్షాభావ పరిస్థితుల్లో ఇటు సాగునీరు తాగునీరుకి కటకట తప్పేటట్లేదు. ఇప్పటికే రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఒకవైపు అధికారులు మంత్రులు నిన్నటికి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4 మంత్రులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు అధికారులతో కలిసి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నీటి మట్టాలో గ్రౌండ్ లెవెల్ అన్ని కూడా 12 మీటర్ల లోతుకి వెళ్ళిపోయింది. ఖరీఫ్ సీజన్ మాటేమో కానీ రబీలో సైతం కష్టాలు తప్పేయట్లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అలాగే పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసినటువంటి మంత్రుల బృందం స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇప్పటికే చాలా మంది రైతులు తన బోరు బావుల ద్వారా లేదంటే ఉన్న బావులు వ్యవసాయ బావుల పూటిక ద్వారా తీసి ఎప్పుడనగానే ఒక క్యాలెండర్ లాగా ఎప్పుడు ఏ సమయంలో ఏమేయాలని చెప్పి మృగశిర కార్తె ఉంది, ఏరువాక ఉంది. దానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ లో నారుమడి దున్నడము, నాట్లు వేయడము, అక్కడక్కడ పత్తి, మొక్కజొన్న ఇట్లాంటి పలు పంటలు అనేటివి వేసేశారు. అయితే తమకు ఎస్ఆర్ఎస్పి వరద కాలువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా మాకి సాగునీరు కష్టాలు పోయేందుకు మీరు చొరవ చూపెట్టాలి అంటూ జగిత్యాల జిల్లా మల్యాల క్రాసింగ్ రోడ్ చొప్పదండి నియోజకవర్గం కిందకి వస్తుంది. పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ అక్కడికి వెళ్లి సంఘీభావం తెలిపేటువంటి క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ గా. దీనిలో భాగంగా విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఆయన అడ్డుకున్నారు. రోడ్డు మీద బయటాంచి అక్కడే పడుకున్నాడు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ మాకు లేదా, మా దళిత నేతను ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది? మేము రైతుల పక్షాన పోరాటం చేస్తున్నా, స్వయంగా నేను రైతును, మరి నాకు పంటలు ఎండిపోతున్నాయి, పునాస అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి సలహాలు సూచనలు ఇస్తే ఆరుతడి పంటలు వేయాలని చెప్పి సూచిస్తే ఎటు పోతున్నది, ఏం చేస్తున్నారు అనేటువంటి క్రమంలో చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది, నిలదీయడం జరిగింది. కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తే కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంటది అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో పోలీసులకి, జీవన్ రెడ్డికి, ఇతర బీఆర్ఎస్ నేతలకి, రైతులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు శ్రీశైలం. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది చంద్రశేఖర్? అంటే ఎక్కడికక్కడ సర్దుమణింది దానికి చెప్పుకోవచ్చా? అంటే జీవన్ రెడ్డి కావచ్చు, అటు మాజీ ఎమ్మెల్యే సుంకర కావచ్చు, సో కొంత విరమించుకున్నారా? శాంతియుత వాతావరణం నెలకొందా అక్కడ? దాదాపుగా గంటన్నర పైగా రోడ్డు పైన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇప్పుడైతే కొద్ది నిమిషాల క్రితమే ఎక్కడికక్కడ సర్దుమణిగింది. మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. సంధాయించడం జరిగింది. వీరి ఆగ్రహాన్ని, రైతుల ఆగ్రహం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పై అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ మళ్ళీ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టడం జరిగింది. మొత్తం మీద శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అని చెప్పి ఇటు పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతుల పక్షాన స్వయంగా రైతులమైనటువంటి మేము ఖచ్చితంగా నిలదీస్తాం. మాకు కావాల్సినటువంటి నీటిని వచ్చేంత వరకు మేము డిమాండ్ను ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి వారు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సర్దుబాటు ధోరణితో ఆ ఆందోళన అయితే తాత్కాలికంగా విరమించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయిస్తూ ఇక రైతులకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి నేతల పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ ఆయన నిరసన తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వెంటనే సాగునీరును రైతన్నలకు విడుదల చేయాలి. ఇప్పటికే నాట్లు వేసేటువంటి రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు నాట్లు వేసి ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా జీవన్ రెడ్డి తన వాయిస్ను వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు పోలీసులు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు.
చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల ప్రాంతంలో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, సుంకే రవిశంకర్ అక్కడికి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నేతలు పోలీసులను నిలదీస్తూ తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. అయితే అధికారులు పోలీసులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మౌనం పాటించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే రోడ్డుపైన బీఆర్ఎస్ నేతల నిరసనత తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ బీఆర్ఎస్ నేతలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డుకోవడం సరికాదంటూ వారు పేర్కొన్నారు. అయితే ఎండిపోతున్న నారుమడులు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మల్యాల ప్రాంతంలో సాగునీటి కొరత కారణంగా నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సాగు పనులు ప్రారంభించిన రైతులకు సమయానికి నీరు అందక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని, కాలువల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇక రైతుల సమస్యను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ బీఆర్ఎస్ నాయకులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా దాదాపు 2 గంటల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, ఇంకోవైపు రైతులు. సో అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణము, ఏం జరుగుతుందని ఒక ఉద్రిక్త పరిస్థితి ఉండడం అయితే రైతుల ఆందోళన ఒక కొంత ఆశ్చర్యకరంగానే కనిపించింది. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడం, రోడ్డుపై పడుకోవడం, సో నేను సంఘీభావం తెలియజేయడానికి వస్తే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలంటూ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించడం, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా కొంత హైటెన్షన్గా అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి స్పాట్ విజువల్స్ ఉన్నాయి. ఒకసారి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ స్పాట్ విజువల్స్ తొలివేలు స్క్రీన్పై చూద్దాం. మేము నిర్మాణాత్మక సూచన చేస్తున్నాము. ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఏదైతే ఉన్నదో కన్నపల్లి పంప్ హౌస్ 93.5 మీటర్ చేరుకోవడంతో పైకి నీటి ఎత్తిపోసే ఒక అవకాశం ఉన్నది. పైకి ఎత్తిపోసి వరద కాలువ ద్వారా ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం చొప్పదండి నియోజకవర్గం పాప రవిశంకర్ గారు ఏదైతే ఉన్నదో ఆయన మొత్తం చొప్ప నియోజకవర్గం అంతా అల్లాడుతుంటే వాళ్ళు త్రాగునీరు అందింపజేయాలని చెప్పి రైతులు సంఘీభావం తెలపాలని చెప్పి వస్తుంటే ఒక దళిత బిడ్డ ఆయన ఏం తప్పు చేసినా కొండగట్ట అడ్డుకొని ఏదైతే ఉందో మేము పోనీయము. మీరు రైతులు సంఘీభావం తెలిపేటువంటి ఒక ప్రజాస్వామ్య హక్కు మాకు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? రైతు రోడ్డు ఇక్కడ కారణం ఏదైతే ఉందో ఇలా జగిత్యాల జిల్లా చేసిన పోలీసు వ్యవస్థ అని చెప్పి అంటున్నాం. వాళ్ళే ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా ఇలా జగిత్యాల పోలీసు అధికార యంత్రాంగం అని చెప్పి అంటున్నాం. మీరు రోడ్డు మీద కూర్చుంటామని చెప్పంటే వాళ్ళే బాధ్యత వహించాలి. వదులుతుంటే వాళ్ళ కింద ఆంధ్ర రాష్ట్రం నీటిని ఒడిసి పట్టుకొని ఏదైతే ఉందో ఆయన పైకి లిఫ్ట్ చేసుకుంటాడు. అదే కాఫర్ డ్యామ్ ఆసరా చేసుకొని ఇలా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతే ఉందో 10 కోట్లు కాదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే 10 కోట్లు కాదని చెప్పి అంటున్నాం. ఫుట్బాల్ మ్యాచ్ నీ విలాసాల కోసం ఏదైతే ఉందో 100 కోట్లు ఖర్చు పెడతావు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన విలాసాల కొరకు 100 కోట్లు ఖర్చు పెడతాడు. రైతులకు నీళ్ళు ఇచ్చడానికి పవర్ జనరేషన్ లేదయా. రాత్రి కూడా రైతు కరెంట్ లేకుండా అయింది. దినంలో ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. విద్యుత్ కోత కారణం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. ఇలా రాష్ట్రంలో కరువు ఏర్పడటానికి కారణం రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి ప్రసాదించే కరువు కంటే ఎక్కువ ఏదైతుందో ఎల్లినో ప్రభావం అధిగమించే ఒక అవకాశం ఉండే. ఎల్లినో హెచ్చరికలు ఇవాళ వచ్చేది కాదు. ఇవి గత 6 మాసాలకెళ్ళి ఎల్లినో హెచ్చరికలు వస్తున్నాయి. 6 మాసాలకి వస్తుంటే కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టకుండా మీరు ప్రివెంటివ్ మెజర్స్ చేయకుండా ఏదైతుందో ఆరుతడి పంటలు వేయండి. అసలు పునఃసకాలం ఇచ్చిపోయినాక ఆరుతడి పంటలు ఇత్తులు వేస్తారా? నువ్వు ఒక రైతుగా నీకు అవగాహన అనుభవం ఉన్నదా? ఇలా రైతులు చెప్పండి, మీరని చెప్పండి. పునాస ఎదిపోయినాక ఇత్తులు పెట్టద్దా? అదే పునాస ఎదిపోయినాక ఎట్టేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? నేను రైతు బిడ్డలు కాపోని నాకు ఎత్తుంది, వ్యవసాయం ఉంది.
నేనేమి చేయ బాబు, నేను ఆ జీవన్ అండర్టేకింగ్ రైతులు పరామర్శిస్తా, రవిశంకర్ దగ్గర పోతున్నా, ఆయన పరామర్శిస్తాను, ప్రెస్ మాట్లాడు రండి, మీరు కూర్చోండి అంటున్నాను, రండి అంటున్నాను. అరే నేను ఆగలే అంటే రోడ్డు మీద ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏదే ధర్నా అయిపోయింది, నువ్వు కూర్చో, ఏదే నువ్వు కూర్చో, నువ్వు కూర్చోవే అంటున్నా, నువ్వు కూర్చో అంటున్నా. అరే ఏదే నేను ఆపా, నేను రోడ్డు మీద ఆపా, అరే నేను ఆపలే అంటే నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో, నేను ఆప రోడ్డు మీద ఆపా, ఇన్ని బండ్లు వస్తుంది. మీరు పబ్లిక్ ఇబ్బంది చేస్తున్నారు, నేను చేస్తలేను. నేను పబ్లిక్ ఇబ్బంది మీరు చేస్తున్నారు, నేను చేస్తలేను. తీసుకుని మలయాళ రాండి మన సార్ మీరు ఇబ్బంది చేస్తున్నారు పబ్లిక్ ఏం చేస్తున్నారు మీరు? నేను రైతు బిడ్డలు కాపోని, నాకు ఎత్తుంది, వ్యవసాయం ఉంది. నేనేమి చేయ బాబు, నేను ఆ జీవన్ అండర్టేకింగ్ రైతులు పరామర్శిస్తా, రవిశంకర్ దగ్గర పోతున్నా, ఆయన పరామర్శిస్తాను, ప్రెస్ మాట్లాడు